10,000 వందనాలు అన్నయ్య. అన్నయ్య మాది పర్వత దేశము పావుగొండ పరిపట్టణము. ఆ పావుగొండ పరిపాలన చేస్తే చిన్నాగిరెడ్డి నా భర్త గారు అన్నయ్య. చిన్నాగిరెడ్డి భార్య నేను శీలముకొండమ్మ అంటారు అన్నయ్య. ఇవన్నీ అడగడానికి మీరు స్వామి? ఇవన్నీ అడగడానికి మీరెవరని అడుగుతున్నావా? అవునన్నయ్య. దాని విధానము తెలుపుతాను, ఆలకించి వినవా మా భక్తురాలా? అక్కడ తెలపండి అన్నయ్య. కదిరి తాలూకు కరుణాచలము మాది పట్టణము. అవును స్వామి. హట్టి కరుణాచలము వెళుతున్నాడు మా తండ్రి చేచాచలన. అవునన్నయ్య. హట్టి చేచాచలన భార్య కలదు తల్లి పేలోరమ్మ. హట్టి పేలోరమ్మ గర్భమందున ప్రేమతో 7 జన్మించినాము మా చెల్లెలా. అన్నయ్య ఆ 7 మంది నా మాంకిత మీద తెలపండి స్వామి. ఆ 7 మంది నా మాంకితం అడుగుతున్నావా? అవునన్నయ్య. దాని విధానం తెలుపుతాను, ఆలకించి విను. అందరికన్నా పెద్దవాడమ్మ పెరవలేదు. అందరికీ పెద్దవాడు పెద్దవాబులేసు. అవడన్నయ్యా. వాడికి చిన్నవాడు చిన్నవాబులేసు. అవడు స్వామి. వాడికి చిన్నవాడు గోపాల స్వామి. వాడి కన్నా చిన్నవాడు గోవిందరాజు. అవడన్నయ్యా. వాడి కన్నా చిన్నవాడు ఆ కదిరి కోగిలి వెళ్ళే లక్ష్మీ నరసింహస్వామి. అవడు. వాడి కన్నా చిన్నవాడు గణమద్దులేటి. అవడన్నయ్యా. మా 6 మందికి చిన్నవాడు శ్రీ శ్రీ వెంకటేశ్వర మా భక్తురాల. అవడన్నయ్యా. మా భక్తురాల అన్నయ్యా. మాటల్లో మర్చి ఉండిన గాని అవడు స్వామి. మా గుడుల ముందు హలకి ముగ్గులు పోసి శిరసి కింద సిరిపాదం మోపి అఘోరమైన తపస్సు పట్టావు కదా. అవడన్నయ్యా. దాని విధానం ఏమిటమ్మా చెల్లెలా? అన్నయ్యా ఆ ఒక విధానం కూడా తెలుపుదని ఆలకించండి అన్నయ్యా. అన్నా ఏమి లక నేను
దొరికిన ధనము దిగు దొరికిన ధనం అన్నయ్య. అవునమ్మా భక్తులు కులం చెప్పడానికి 6 మంది కొడుకుల సంపద, 6 మంది కోడాళ్ళ సంపద కూడా మాకు ఉండాలి అన్నయ్య. మాకు ఇన్ని ఉండేటప్పుడు పొలం లేదన్నయ్య. అదేమిటమ్మా? మా పాలకొండ పరిపట్టణంలో పుట్టుడు మగబిడ్డలు ఉన్నా కానీ పుట్టుడు గొడ్రాలు అంటున్నారు అన్నయ్య. అమ్మా అని పిలవడానికి ఆడవాళ్ళ సంతానం లేదు. పసుపు కుంకుమిచ్చి పోగదానం కట్టి కాళ్ళ కడిగి కనదానం చేసి అత్తగారికి పంపించాలన్నయ్య. అందుకు నాకు ఆడవాళ్ళ సంతానము కావాలన్నయ్య. అమ్మా భక్తురాలా, అన్నయ్య ఆడబిడ్డలే వద్దనుకుంటే ఈ కలికాలంలో కోరంతో ఆడవాళ్ళ సంతానం కోసమై మా గుడిలోకి వచ్చావా? అవునన్నయ్య. దాని విధానము తెలుపుతాను, ఆలకించి విను. అలాగే తెలపట్టు అన్నయ్య. అమ్మ వినవినా భక్తురా, ఆడబాల సంతానం అంటున్నావు కదా. ఆడబాల సంతానం ఇస్తే ఎనలేని కష్టాలు వస్తాయి, ఎనలేని బాధలు వస్తాయి. నీవు పట్టిన తపస్సు విడిచి నీ పాల్గొన్న పట్టణానికి చేరుకోవమ్మా భక్తురాలా. నాకు గాని ఆడబాల సంతానం ఇస్తే గాని ఎనలేని కష్టాలు ఎనలేని బాధలు పడతావు. ఈ కదిరి కొమ్మలు విడిచి పాలవడకు చేరుకుంటున్నావు అన్నయ్య. అవునమ్మా ఆడబిడ్డ. ఆ ఒక విధానం కూడా తెలుపుతున్నా, ఆలకించండి అన్నయ్య. ఆడబల సంతానము నేను ఎంత చెప్పినా నా మాటలు వినే జాలకున్నావు కదా నీవు. నీ భక్తికి మెచ్చి ఆడవాళ్ళ సంతానం ఇస్తున్నాను, కైకొను మా భక్తురాలా. Oh,
చేసి ఈ నిమ్మల ఉప్పులు కోసి నీ గర్భానికి పోంచేవమ్మా భక్తురాలా, నీకు తప్పకుండా ఆడవాళ్ళ సంతానం అవుతుంది అమ్మా భక్తురాలా. అలాగనే మేము ఆ వైకుంఠానికి బయలుదేరదమా? అలాగే బయలుదేరండి. బయలుదేరండి